హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మిడ్ నైట్ హెయిర్ అనే ఒక చైనీస్ హారర్ మూవీ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మూవీ స్టార్టింగ్లో మనకి షావమి ఇంకా ఆము అనే ఒక కపుల్ని చూపిస్తారు. ఇక్కడ షావమి ప్రెగ్నెంట్. వాళ్ళిద్దరూ ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతూ ఉంటారు. షావమికి ఆ ఇల్లు చాలా బాగా నచ్చుతుంది. ఆ ఇల్లు చూడగానే తను చాలా సంతోషిస్తుంది. ఇద్దరు కలిసి ఆ ఇల్లంతా తిరిగి అక్కడుండే వస్తువులన్నీ చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక్కడ షావమికి ఒక చిన్న పిల్లోడి పెయింటింగ్ కనిపిస్తుంది. పైన ఒక రూమ్ నుంచి షావమికి ఏవో సౌండ్స్ కూడా వినిపిస్తాయి. షావమి అది చూసేకి వెళ్తుంది. ఆ రూమ్కి లాక్ వేసేసి ఉంటారు. తను ఓపెన్ చేసి ట్రై చేసినా అది ఓపెన్ అవ్వదు. అప్పుడే వెనక నుంచి ఆము వచ్చేస్తాడు. తనతో షావమి లోపల ఏవో సౌండ్స్ వస్తున్నాయని చెప్తుంది. ఇక్కడ ఆము డోర్ దగ్గరికి వెళ్ళగానే తనకేదో విజన్స్ వస్తాయి. సో తను డోర్ ఓపెన్ చేయకుండా ఈ ఇల్లు నా ఫ్రెండ్ మింగ్దని, తను ఏమన్నా తనకు కావాల్సిన వస్తువులు ఈ రూమ్లో పెట్టి ఉంటాడని చెప్తాడు. సో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఎవరిదో చెయ్యి కనిపిస్తుంది. ఇక్కడ షామి నాకు ఇల్లు చాలా బాగా నచ్చిందని, మేము ఇక్కడే ఉంటే బాగుంటుందని చెప్తుంది. దానికి ఆము ఈ ఇల్లు నా ఫ్రెండ్ మింగ్దని, మేము లైఫ్ లాంగ్ ఇక్కడే ఉన్నా ఏం ప్రాబ్లం లేదని చెప్తాడు. ఇక్కడ షామి బాత్రూంలోకి వెళ్తుంది. అక్కడ కట్టం జరిపి గట్టిగా అరుస్తుంది. సో ఆము షామికి ఏమైందో అని చెప్పి లోపలికి రాగానే తను బాత్టబ్ చూసి ఎగ్జైట్ అయ్యి అరిచి ఉంటుంది. అప్పుడే వీళ్ళ వెనకాల ఏదో ఒక ఆత్మ నిలబడుకొని ఉండడం మనం చూడొచ్చు. అంతేకాకుండా రాత్రిపూట ఏదో ఒక ఆత్మ మెట్టుకులు ఎక్కడం, అక్కడుండే ఒక బొమ్మ తల తిప్పి చూడడం, ఇవంతా రాత్రి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మార్నింగ్ షామికి ఆ రెడ్ బొమ్మ కనిపిస్తుంది. తను ఆ బొమ్మ తీసుకుని వెళ్ళి తన బెడ్రూమ్లో మిర్రర్ దగ్గర పెడుతుంది. సో ఆ మిర్రర్ దగ్గరే ఒక రెడ్ కలర్ దువ్వెన కూడా ఉంటుంది. సో వాళ్ళ ఇంట్లో గ్రాసరీస్ లేవని ఆము తీసుకుని వచ్చేకి బయటికి వెళ్తాడు. తనకి దారిలో ఒక బ్లాక్ రోబ్ వేసుకొని ఎవరో కూర్చొని ఉన్నట్లు కనిపిస్తారు. తను కాస్త ముందుకు వెళ్ళగానే ఆ బ్లాక్ రోబ్ వేసుకున్న అతను సడన్గా తన కార్ ముందుకు వచ్చేస్తాడు. తను సడన్గా కార్ ఆపి కార్ దిగి చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. తన కార్ కింద కూడా చూస్తాడు. కానీ అక్కడ చుట్టుపక్కల ఎవరు కనపడరు. ఇక్కడ స్వామి ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు తనకి మళ్ళీ ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. తను అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. ఆ చైర్లో ఎవరో కూర్చుని ఉంటారు. కానీ తను డోర్ ఓపెన్ చేయగానే ఆ చైర్ ఖాళీగా కదులుతూ ఉంటుంది. అక్కడ ఎవరు ఉండరు. రాత్రి డిన్నర్ చేస్తున్నప్పుడు ఇక్కడ స్వామి నోట్లో నుంచి వెంట్రుకలు వస్తాయి. దానివల్ల తనకి వామిట్ కూడా అవుతుంది. సో ఇక్కడ ఆము నీకు చికెన్ ఇష్టం లేకపోయినా నేను తీసుకొని వచ్చానని, దానివల్ల ఇలా జరిగిందని సారీ చెప్తాడు. సో ఆ రోజు రాత్రి ఆము బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడుండే రెడ్ కామ్తో షామి తన తల దువ్వుకుంటూ ఉంటుంది. తను వెనక్కి తిరగగానే అక్కడ వేరే అమ్మాయిలాగా తనకి కనిపిస్తుంది. ఇక్కడ ఆము కోపంతో రాత్రిపూట తల దువ్వుకుంటే దయ్యాలు వస్తాయని చెప్పి అరిచి తనని పనుకోమని తను కూడా వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక్కడ ఆముకి ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ గుర్తుకొస్తుంది. తను అక్కడ వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే తనకి మెలకు వస్తుంది. అక్కడ మళ్ళీ ఎవరో తల దువ్వుకుంటూ ఉంటారు. తను మెల్లిగా వెళ్ళి ఆ కూమ్ తీసుకుంటాడు. అప్పుడే తన ఫ్లాష్ బ్యాక్లో కనిపించిన అమ్మాయి వెనక్కి తిరిగి నా కోమ్ నాకు ఇచ్చేయమని కోపంగా అరుస్తుంది. దాంతో సడన్గా ఆము నిద్ర నుంచి మేల్కుంటాడు. సో ఇక్కడ ప్రతి సాటర్డే వాళ్ళు ఆర్ఫనేజ్కి వెళ్తూ ఉంటారు. నిజానికి ఆము చిన్నప్పుడు ఆర్ఫనేజ్లోనే ఉండేవాడు. సో వాళ్ళు ఆర్ఫనేజ్కి కాస్త మనీ కూడా డొనేట్ చేసి వస్తారు. ఆ రోజు రాత్రి షామి బాత్టబ్లో ఉన్నప్పుడు తనకి బాత్టబ్లో ఆ బొమ్మ కనిపిస్తుంది. తను దాన్ని తీయగానే అక్కడ ఏదో ఆత్మ కనిపిస్తుంది. అది చూసి ఇక్కడ షామి చాలా భయపడిపోతుంది. ఆ ఆత్మ మెల్లిగా షామి దగ్గరికి వస్తూ ఉంటుంది. తను గట్టిగా అరవడంతో అక్కడికి ఆము వచ్చేస్తాడు. ఆము అక్కడంతా తిరిగి చూసి ఇక్కడ ఏం లేదని, ఇదంతా నీ భ్రమ అని చెప్తాడు. షామి ఆ బొమ్మని బయట పారేయమని చెప్తుంది. ఇక్కడ ఆము ఆ బొమ్మని బయట పారేస్తాడు. ఆ రోజు రాత్రి పనుకున్నప్పుడు షామికి మళ్ళీ ఏవో సౌండ్స్ వినిపించి కిందికి వెళ్తుంది. ఒక టేప్ రికార్డర్లో నుంచి ఆ సౌండ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే అక్కడ ఒక చిన్న పిల్లాడి ఆత్మ తనకి కనిపిస్తుంది. తను సడన్గా నిద్ర నుంచి మేలుకుంటుంది. ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ తనని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తుంది. సో వాళ్ళిద్దరూ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ బ్లాక్ రోబ్ వేసుకున్న వ్యక్తి ముఖం కనిపిస్తుంది. నిజానికి తను ఒక ఓల్డ్ ఉమెన్. షామి ఇంటికి వెళ్ళి ఆ గోడపై నుండే పెయింటింగ్ని తీసి కింద పెట్టేస్తుంది. ఇంకోవైపు ఆము తన ఫ్రెండ్ మింగ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మింగ్ దయ్యాలనేవి లేవని, ఇదంతా మీ భ్రమ అని చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఆము షామికి ఆత్మ కనిపించిందని, తను మళ్ళీ తిరిగి రాలేదు కదా అని అడుగుతాడు. సో వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో మనకి వచ్చే స్టోరీలో తెలుస్తుంది. సో ఇక్కడ మింగ్ నువ్వు టెన్షన్ పడకుండా ఇంటికి వెళ్ళు, దయ్యాలనేటివి లేవని చెప్తాడు. ఇక్కడ ఆము ఇంటికి వెళ్తున్నప్పుడు తన సీట్ వెనకాల ఎవరో కనిపిస్తారు. తను భయపడి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. సడన్గా తన కార్ పక్కన ఆ ఓల్డ్ మ్యాన్ ఆత్మ పరిగెత్తుకుంటూ రావడం తను చూస్తాడు. అప్పుడే తన కార్ యాక్సిడెంట్ అయిపోతుంది. అక్కడికి మింగ్ కూడా వస్తాడు. ఆము ఇక్కడ ఆత్మ గురించి మింగ్కి చెప్తాడు. ఒక ఓల్డ్ ఉమెన్ ఆత్మ కనిపించిందని, తన ఫేస్ అంతా కాలిపోయినట్లు ఉందని చెప్తాడు. ఇక్కడ మింగ్ నువ్వు ఇంటికి వెళ్ళమని
అక్కడ షామి ఒంటరిగా ఉందని చెప్తాడు. ఇక్కడ ఆము ఇంటికి బయలుదేరతాడు. ఇక్కడ ఆముకి దెబ్బలు తగిలాయని షామి తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అప్పుడే ఆము షామికి కిస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ తను ఆ ఆత్మలాగా మారిపోతుంది. ఇక్కడ ఆత్మ ఆము గొంతు పట్టుకోవడంతో తను సడన్గా నిద్ర నుంచి లేస్తాడు. చింగ్ చింగ్ అని అరుస్తాడు. తను కూడా ఇదంతా కలకని ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు షామి నువ్వు రాత్రిపూట చింగ్ చింగ్ అని కలవరించావని ఆ అమ్మాయి ఎవరని అడుగుతుంది. దానికి ఆము నాతో పాటు ఆర్ఫనేజ్లో ఉండేదని, తను అందరినీ సతాయిచ్చేదని చెప్తాడు. అంతేకాకుండా రాత్రిపూట తల దూకుంటే దెయ్యాలు వస్తాయని కూడా తనే చెప్పిందని చెప్తాడు. అప్పుడే వాళ్ళ డోర్ బయట నీ సీక్రెట్ నాకు తెలుసని ఎవరో లెటర్ పెట్టి ఉంటారు. ఆ లెటర్ని తను సైలెంట్గా లోపలికి తీసుకొని వెళ్ళి మింగ్కి చూపిస్తాడు. ఈ లెటర్ ఎవరు రాసి ఉంటారని, షామికి నాకి ఏవో విచిత్రమైన ఆకారం కనిపిస్తుందని, తను మళ్ళీ తిరిగి రాలేదు కదా అని అడుగుతాడు. నువ్వు తన బాడీని ఎక్కడ దాచావని ఇక్కడ ఆము మింగ్తో అడుగుతాడు. ఇంకోవైపు ఇంట్లో షామికి తను కింద పెట్టేసిన పెయింటింగ్ మళ్ళీ గోడపైన కనిపిస్తుంది. తను ఆ పెయింటింగ్ని మళ్ళీ తీసేకి చూస్తుంది. ఆ పెయింటింగ్ వెనకాల తనకి ఒక లెటర్ కనిపిస్తుంది. అందులో రాత్రిపూట తల దూకుంటే దెయ్యాలు వస్తాయని ఉంటుంది. అప్పుడు తన వెనకాల ఎవరు వచ్చేతులో కనిపిస్తాయి. అప్పుడు ఎవరో డోర్ బెల్ కొట్టడంతో తను బయటికి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఎవ్వరు ఉండరు. కానీ ఆముకి దొరికినట్లే అక్కడ తనకి కూడా ఒక బాక్స్ దొరుకుతుంది. అందులో కూడా ఒక లెటర్ ఉంటుంది. ఇక్కడ షామి ఆముకి చెప్పి ఇంటి బయట కెమెరా పెట్టిస్తుంది. ఇక్కడ ఆముకి కెమెరాలో వైట్ డ్రెస్ వేసుకొని చింగ్ చింగ్ స్పిరిట్ ఆ డోర్ దగ్గరికి రావడం కనిపిస్తుంది. ఇంకోవైపు షామి నిద్ర నుంచి మేల్కొని కిందికి వచ్చి చూస్తుంది. తనకి ఎక్కడ ఆము కనిపించడు. కెమెరాలో తనకు కూడా ఎవరో వైట్ డ్రెస్ వేసుకొని రావడం కనిపిస్తుంది. అంతేకాకుండా ఆము ఒక షోవెల్ తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్తున్నట్లు కూడా ఆ కెమెరాలో కనిపిస్తుంది. ఇక్కడ షామికి ఇంట్లో తనతో పాటు ఎవరో ఉన్నట్లే అనిపిస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఆము ఇంకా మింగ్ అడవిలో ఒకచోట తవ్వుతూ ఉంటారు. ఇంట్లో షామి లాక్ వేసిన రూమ్ని యాక్స్తో పగలకొట్టి లోపలికి వెళ్తుంది. అందులో చాలా పెయింటింగ్స్ ఇంకా ఆము చింగ్ చింగ్ రీసెంట్ ఫొటోస్ కూడా ఉంటాయి. అప్పుడు తన వెనకాల ఆత్మ తల దూకుంటూ కనిపిస్తుంది. షామి భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అప్పుడే తన కాలు జారి తన మెటుకులపై నుంచి కిందికి పడిపోతుంది. ఆము అప్పుడే ఇంటికి వస్తాడు. ఆము వచ్చేసరికి ఇక్కడ షామి రక్తంతో అక్కడ పడిపోయి ఉంటుంది. తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. కానీ తనకి మిస్క్యారేజ్ అయిపోయి ఉంటుంది. దాంతో ఇద్దరు చాలా బాధపడతారు. ఇంటికి వచ్చి ఆము ఆ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ చింగ్ చింగ్ తన ఫోటోలు ఉంటాయి. అప్పుడే వెనుక నుంచి షామి వచ్చి చింగ్ చింగ్ ఎవరు అని అడుగుతుంది. దానికి ఆము చిన్నప్పుడు మింగ్ నేను ఇంకా చింగ్ చింగ్ ఆర్ఫనేజ్లో ఉండేవాళ్ళమని, నాకు చిన్నప్పటి నుంచి చింగ్ చింగ్ అంటే చాలా ఇష్టమని చెప్తాడు. ఆ రెడ్ బొమ్మ తనే చింగ్ చింగ్కి ఇచ్చి ఉంటాడు. ఇక్కడ పెద్దయ్యాక చింగ్ చింగ్ ఎప్పుడు డబ్బులు అని అడిగేదని, ఒకసారి తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఎక్కువ డబ్బులు బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటే తనని మోసం చేస్తుందని, ఇక్కడ మింగ్ తనని చంపేశాడని చెప్తాడు. ఇక్కడ స్వామి మింగ్ చావలేదని, రాత్రి నేను కింద పడిపోతున్నప్పుడు తన వెంట్రుకలు నా చేతిలోకి వచ్చేసాయని చూపిస్తుంది. దానికి ఆము లేదు నేను మింగ్ వెళ్ళి అడవిలో తన బాడీ కూడా చూసుకొని వచ్చామని చెప్తాడు. ఇక్కడ స్వామి పోలీసులకు కాల్ చేసి చెప్పేద్దామని చెప్తుంది. దానికి ఆము మింగ్ నా ఫ్రెండ్ అని, నేనే తనని పోలీసులకు దొరికిపోమని ఒప్పిస్తా అని చెప్తాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ స్వామికి అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది. కెమెరాలో మళ్ళీ ఆ వైట్ డ్రెస్ వేసుకుని స్పిరిట్ కనిపిస్తుంది. ఇక్కడ ఆ స్పిరిట్ని పిలిచేకి స్వామి మిర్రర్ ముందర కూర్చొని తన తలని దూకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి ఆ స్పిరిట్ వస్తుంది. ఇక్కడ స్వామి భయపడకుండా ఆ స్పిరిట్ వెనకాల వెళ్తుంది. ఇంటికి బయటకు పిలుచుకొని వెళ్ళి ఆ స్పిరిట్ స్వామితో అసలు మింగ్ అనేవాడే లేడని చెప్తుంది. ఇక్కడ స్వామి ఆర్ఫనేజ్కి వెళ్ళి అడుగుతుంది. మింగ్ 10 years ముందే చనిపోయాడని అక్కడ డీన్ చెప్తుంది. మింగ్ వాళ్ళ అమ్మ నాన్న దొంగలని వాళ్ళకి ఊరి వేసేసి ఉంటారు. తనతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయను, ఆము తనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఇక్కడ మింగ్తో కలిసి తను దొంగతనాలు కూడా నేర్చుకున్నాడని, ఆముని మింగ్ని ఒక రూమ్లో బంధించేసినప్పుడు వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకునేకి టెర్రస్ పైకి ఎక్కుతారు. సో ఇక్కడ ఇద్దరు స్లిప్ అయిపోయి కింద పడిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి డీన్ వచ్చి వాళ్ళిద్దరు చేతుల్ని పట్టుకుంటుంది. కానీ తను ఇద్దరిని కాపాడలేకపోతుంది. మింగ్ని వదిలేసి తను ఆముని కాపాడుతుంది. నిజానికి ఆము ఆ డీన్ గ్రాండ్ సన్. తన కూతురికి పెళ్లి కాలేదని తను ఆముని ఆర్ఫనేజ్లో పెంచుతూ ఉంటుంది. ఈ విషయం ఆముకు కూడా తెలియదు. అందుకే తను ఆముకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటుంది. కానీ మింగ్ చనిపోయాడని తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు మింగ్ ఆత్మ శాంతించాలని తను ప్రేయర్ చేస్తున్నప్పుడు హార్ట్అటాక్తో అగ్గిలో పడి చనిపోయిందని ఇప్పుడు ప్రెజెంట్ డీన్ స్వామితో చెప్తుంది. స్వామి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ తనకి ఏవో డాక్యుమెంట్స్ కనిపిస్తాయి. మళ్ళీ ఆ ఆత్మ తనకి కనిపిస్తుంది. అప్పుడే ఇక్కడ మనకు ఇంకో విషయం తెలుస్తుంది. నిజానికి మనకి కనిపించేది చింగ్ చింగ్ ఆత్మ కాదు, తన హాఫ్ సిస్టర్ అయిన హాన్ అని మనకు తెలుస్తుంది. నిజానికి చింగ్ చింగ్ని
ఆర్ఫనేజ్లో పెట్టేసి ఉంటారు. ఇక్కడ హాన్కి లుకేమియా వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ తనని కూడా హాస్పిటల్లో వదిలేసి ఉంటారు. సో అప్పుడే హాన్ ఇంకా చింగ్ కలుసుకుని ఉంటారు. చింగే తనకి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటుంది. ఒకరోజు డబ్బుల కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదని చెప్తుంది. నిజానికి అప్పుడే తను డబ్బులు తీసుకుని వచ్చేటప్పుడు మింగ్ తనని చంపేసి ఉంటాడు. ఆ డబ్బులు తన సిస్టర్ ట్రీట్మెంట్ కోసం తీసుకుని వెళ్తూ ఉంటుంది. కానీ వాళ్ళు తనని మోసం చేస్తుందని చంపేసి ఉంటారు. సో ఇప్పుడు ఈ ఇల్లు కూడా ముందు హాన్ వాళ్ళదే ఉంటుంది. వాళ్ళు అమ్మేసి ఉంటారు. తను ఆ ఇంట్లో చింగ్ ఇంకా ఆము ఫొటోస్ చూసి తనే ఏమైనా చేసింటాడని అనుకుని ఉంటుంది. ఆముని భయపెట్టి నిజం చెప్పిద్దామని అనుకున్నానని, కానీ నీకు మిస్క్యారేజ్ జరిగిందని సారీ చెప్తుంది. అంతేకాకుండా ఆము ఎప్పుడు తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడని, తనకి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందని చెప్తుంది. మింగ్ చనిపోయినా కూడా తనతోనే ఉన్నట్లు, ఇంకా మర్డర్స్ అన్నీ తనే చేస్తున్నట్లు తను ఊహించుకుంటూ ఉంటాడు. కానీ నిజానికి ఆముని ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు ఆము మింగ్తో మాట్లాడుతున్నట్లు, షామీకి నువ్వు నచ్చలేదని ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోమని చెప్తాడు. దానికి మింగ్ ఇదంతా నేను నీకోసమే చేశానని, నిన్ను మోసం చేస్తున్నప్పుడే చింగ్ని కూడా చంపేశా అని చెప్తాడు. ఆడవాళ్ళందరూ ఒకటేనని, కావాలంటే నీకోసం నేను షామిని కూడా చంపేస్తా అని చెప్తాడు. దానికి ఆము తను నా వైఫ్ అని వద్దని చెప్తాడు. ఇక్కడ ఆము ఇంటికి వెళ్తాడు. కానీ పర్సనాలిటీ మింగ్ది. తను మింగ్లాగా వెళ్ళి ఇక్కడ షామితో చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు. అయినా షామి ఇక్కడ చాలా కామ్గా మాట్లాడుతుంది. అప్పుడే ఇక్కడ తను మళ్ళీ ఆముగా మారిపోతాడు. ఇక్కడ షామి ఆముతో నిజానికి మింగ్ అనేవాడే లేడని, ఈ ఇల్లు కూడా నీ పేరుపైనే ఉందని చెప్తుంది. మింగ్ చనిపోయాడని చెప్పగానే ఇక్కడ తన పర్సనాలిటీస్ అన్ని చాలాసార్లు స్విచ్ అవుతాయి. ఆము చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఇక్కడ షామి పోలీసులకి కాల్ చేస్తున్నప్పుడు తనని కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. షామికి స్పృహ వచ్చినప్పుడు తనని టెర్రస్ పైన కట్టేసి ఉంటాడు. అప్పుడు ఇక్కడ తను మింగ్ లాగా మారి ఆర్ఫనేజ్ డీన్ని కూడా చిన్నప్పుడు తనే చంపేశాడని చెప్తాడు. ఇక్కడ తను షామిని కూడా చంపేకి చూస్తాడు. కానీ తనలో ఉన్న ఆము బయటికి వచ్చేసి మింగ్ని ఆపేస్తూ ఉంటాడు. మళ్ళీ మింగ్ లాగా మారిపోయి ఒక రాయి తీసుకుని షామిని కొట్టేకి చూస్తాడు. అప్పుడే ఇక్కడ ఆము బయటికి వచ్చేసి తనని కాపాడాలని, మింగ్ నుంచి కాపాడేకి ఒకే ఒక దారి తను చనిపోవడం అని చెప్పి తను పైనుంచి దూకి చనిపోతాడు. కొన్ని రోజుల తర్వాత హాన్ హాస్పిటల్లో ఉంటుంది. షామి హాస్పిటల్కి వెళ్ళి ఆము నా కోసం కొంచెం డబ్బులు వదిలాడని, అవి నీ ట్రీట్మెంట్ కోసం పనికొస్తాయని చెప్తుంది. మూవీ ఎండింగ్లో ఆర్ఫనేజ్లో ఒక అమ్మాయి షామి ఇంట్లో నుంచి బయట పారేసిన బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది. ఆ బొమ్మ తీసుకోగానే ఆ అమ్మాయి చాలా కోపంతో చూస్తుంది. దీంతో ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.